సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిస్థితి ఏ విధంగా చూద్దాం. చాలా కీలకమైనటువంటిది. ఇక్కడి నుంచి కూడా టీఆర్ఎస్ ఇప్పటివరకు గెలవలేదు. గతంలో టీడీపీ కూడా ఒక్కసారి కూడా గెలవలేదు. కాంగ్రెస్ బీజేపీలు మాత్రమే ఈ సెగ్మెంట్ నుంచి గెలుస్తూ వస్తున్నాయి. 2014లో దత్తాత్రేయ ఇక్కడి నుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. 2,54,000 మెజార్టీతో గెలిచినటువంటి దత్తాత్రేయ ఈసారి వయోభారం దృష్ట్యా పోటీ చేయకుండా పార్టీ సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కిషన్ రెడ్డికి ఈసారి బీజేపీ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కే టికెట్ దక్కింది. ఆయన బరిలోకి దిగుతున్నారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఈసారి పోటీ చేయబోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 4వ స్థానానికి పరిమితమైనటువంటి అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 2వ స్థానం కాంగ్రెస్, 3వ స్థానం ఎంఐఎం ఉంటే 4వ స్థానం టీఆర్ఎస్ ఉంది. ఈసారి మరి టీఆర్ఎస్ తరపు నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఉంది. గత ఎన్నికల్లోపట 3rd ప్లేస్కి వచ్చినటువంటి ఎంఐఎం ఈసారి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది. కీలకంగా ఉన్నాయి ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఇది కొంత బీజేపీకి అనుకూలమైనటువంటి సీటు. మొత్తం 19.5 లక్షల ఓట్ల ఉన్నటువంటి ఇందులో 5 లక్షలకు పైచిలుకు ఓట్లు మరి మైనార్టీలే ఉన్నాయి. అదంతా కూడా టీఆర్ఎస్కే పోతుందా? మరి పోయినట్టయితే ఏం జరుగుతుంది? హిందూ ఓట్లు ఏ విధంగా పోలరైజ్ అవుతాయి అనేటువంటిది కీలకం. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నాయి? మరి ఈసారి అనూహ్యంగా టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి గెలుచుకునేనా? ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని స్థానాలు 7 స్థానాలకు 7 స్థానాలు కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. నాంపల్లి సీటు ఎంఐఎం అంటే ఎంఐఎం కూడా టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ దఫా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందో విశ్లేషించేందుకు మా రిపోర్టర్ స్వప్న లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వప్న, ఈసారి మళ్ళీ బీజేపీ గెలవడానికి ఆస్కారం ఏమైనా ఉందా? మరి మొన్న డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నది కదా బీజేపీ. మరి ఈ దఫా పుంజుకొని ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనా తీరుపైన జరిగే ఎన్నికలు కాబట్టి బీజేపీకి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మరి కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈసారి ఖాతా తెరవాలనుకుంటున్న టీఆర్ఎస్కు ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? స్వప్న, సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో నియోజకవర్గం బీజేపీకి సంబంధించి ఏకైక సిట్టింగ్ స్థానంగా చెప్పుకోవచ్చు. ఇక సికింద్రాబాద్ ఏర్పడడం దగ్గర నుంచి ఇది 18వ ఎన్నికలు జరగడం, అంటే 16 సార్లు సాధారణ ఎన్నికలు జరగా, ఒకసారి బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ పూర్తిగా కూడా 12 సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా 4 సార్లు బీజేపీ గెలుచుకుంది. ఈ 4 సార్లు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయనే ఇక్కడ గెలవడం జరిగింది. ఇక ఒక్కసారి కాంగ్రెస్ రెబల్గా ఉన్నటువంటి అభ్యర్థి గెలిచారు. ఇక సామాజిక వర్గాల వైజ్గా చూసుకున్నా కూడా ఈ పూర్తి స్థాయిలో బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి ఒక్కసారి మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గం, అదేవిధంగా 2 సార్లు మైనార్టీలు గెలవడం జరిగింది. మిగతా గెలిచిన నాయకులందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈసారి తీసుకుంటే మాత్రం బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇక్కడ తను ప్రస్తుతం ఉన్నారు, పోటీ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించి చూసుకుంటే కిషన్ రెడ్డిని కీలక నేతగా చూసుకోవచ్చు. ఆయనకు మంచి అంటే పాపులారిటీ ఉంది, ఒక మాస్ లీడర్గా ఉన్నాడు. మరొకటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి సంబంధించి చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు కాబట్టి తనకు సంబంధించి సానుభూతి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇంకొకటి బీజేపీకి సంబంధించి మొదటి నుంచి సికింద్రాబాద్లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అక్కడ శ్రేణులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, అదేవిధంగా కొంత క్లాస్ ఏరియా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి సానుకూలంగా ఉంటాయని బీజేపీ భావిస్తుంది. అదేవిధంగా మొన్న 2014లో జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి కూడా ముషీరాబాద్, అదేవిధంగా అంబర్పేట, ఖైరతాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఈసారి ఓడిపోవడం జరిగింది. అప్పుడు గెలిచినప్పుడు టీడీపీతో పొత్తులో ఉండి గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎలక్షన్స్లో మాత్రం 3 చోట్ల ఓడిపోయింది. అంబర్పేటలో మాత్రం చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. ఇక ఖైరతాబాద్ విషయానికి వస్తే 2వ స్థానంలో, ముషీరాబాద్ విషయానికి వస్తే 3వ స్థానంలో ఉంది. అయితే మిగతా చోట్ల మాత్రం డిపాజిట్లు దక్కించుకోలేని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండడం. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 విషయాలను మనం తీసుకుంటే కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నాడు. అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఇక్కడి నుంచి గెలవడం జరిగింది కాంగ్రెస్ తరఫున. మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం.
వర్గం యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి తనకు ఖచ్చితంగా మంచి పోటీ ఇస్తాననుకుంటున్నారు. ఇక ఈసారి టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇక్కడ ఖాతా తెరవలేదు, ఉన్నప్పుడు కూడా చాలా ఘోరంగా విఫలమైనటువంటి సందర్భం. అయితే ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ రంగంలోకి దిగారు. ఇక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తను సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి తన నియోజకవర్గం కూడా ఈ పరిధిలోనే ఉంది. అదేవిధంగా సనత్ నగర్, సికింద్రాబాద్ ఈ రెండు ఏరియాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంచి పట్టుండడం ఒకటి, సాయి కిరణ్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 6 నియోజకవర్గాలను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒకటి నాంపల్లి ఎంఐఎం కూడా ఆటోమేటిక్గా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది అని మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం టీఆర్ఎస్ కూడా అక్కడ గట్టి పోటీనే ఇస్తుంది. అయితే సాయి కిరణ్కి సంబంధించి పెద్దగా అంటే అనుభవం లేకపోవడం, మరొకటి ఆయన పెద్దగా యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో అనేది లేకపోవడం అనేది ఒకటి మైనస్గా మారచ్చు. మరి ఈసారి ఎన్నికలను బీజేపీకి అంటే కాంగ్రెస్కి జరుగుతున్న ఎన్నికలు, మోదీకి రాహుల్కి మధ్య జరుగుతున్న ఎన్నికలుగానే పరిగణిస్తున్నారు కాబట్టి ఒకవేళ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తే మోదీ చేసినటువంటి అభివృద్ధి ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, మేము గెలుస్తాం అనేటువంటి దాన్ని అయితే బీజేపీ శ్రేణులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎక్కువగా చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అలాగే ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముక్కోన పోటీ సికింద్రాబాద్లో మనకు కనబడబోతుంది. థ్యాంక్ యూ స్వప్న. ఎస్, ఇప్పటి వరకు సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లోపల కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే గెలుస్తూ వచ్చాయి. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ గతంలో కూడా గెలవలేదు. మరి ఈసారి అయితే ముక్కొనపు పోటీ ఉంది. సీఎం కేసీఆర్ పాలనా తీరుపైన మొన్న డిసెంబర్లోనే ఓట్లేసినటువంటి నగర ప్రజలంతా కూడా మరోసారి టీఆర్ఎస్కి వేస్తారా, లేదు ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి జాతీయ కోణంలో ఆలోచిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. పార్టీలు అయితే ఈడ ముక్కొన పోటీ గెలుపు మాదంటే మాదని చెప్పేసి 3 పార్టీలు ప్రకటించుకున్నాయి. ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మరి ముస్లింల ఓట్లు అయితే టీఆర్ఎస్కు సపోర్ట్గా ఉంది ఎంఐఎం అంటున్నారు. మరి ఈ జాతీయ రాజకీయాలు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కు కొంత ఏమైనా ఓటు వేస్తారా, మరి ముస్లింల ఓటు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్య చీలిపోతే ఏం జరుగుతుంది, ముస్లింలు వన్ సైడ్గా ఓటు వేసినట్టయితే సికింద్రాబాద్ లోపల మిగతా హిందువులంతా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇవి కొద్దిగా చర్చనీయాంశం అవుతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ మాత్రం ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపైన విశ్లేషణ. మరికొన్ని సెగ్మెంట్స్ తోటి మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.